అస్సలాం అలైకుం, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు సోహెల్ బ్లాగ్స్. ఈరోజైతే మేడంని పికప్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నా. మేడం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళింది. మేడం 4 రోజుల్లో మదర్సా చుట్టి ఉంది. ఇప్పుడైతే టైం ఈవినింగ్ 4 అవుతుంది. మార్నింగ్ డ్యూటీ పోయి వచ్చినా కానీ వీడియో చేయలేకపోయినా. మార్నింగ్ మేడం వాళ్ళ అబ్బాయిని పికప్ చేసుకున్నా, మళ్ళీ మేడంని కూడా పికప్ చేసుకొని డ్రాప్ చేసిన. అయితే మేడం అయితే ఈరోజు నాకైతే సర్ప్రైజ్ ఇచ్చింది అనుకోవచ్చు. సూపర్ ఏమంటారు, అల్లాహరం మాల్కి అయితే తీసుకెళ్ళింది. అక్కడ వెళ్ళి నువ్వు వెళ్ళి నీకోసం షూ కొనుక్కో మంచి అని చెప్పింది. అయితే నేను ఎక్కువ కాస్ట్లీ కాకుండా 70 రియాల షూ అయితే తీసుకున్నా. చూపిస్తా, మంచి ఉన్నాయి, పర్లేదు, నడుస్తాయి. ఎందుకంటే మనం అంతా కూడా కొనలేము. 70-80 రియాలు పెట్టుకొని పోయేటప్పుడు అంటే, ఇంటికి పోయేటప్పుడు అంటే కొనుక్కోవచ్చు, కానీ ఇక్కడ డైలీ యూజింగ్ అయితే కొనుక్కోలేము. నేను కూడా ఎక్కువ ఎక్స్పెన్సివ్ కాకుండా, వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా, మళ్ళీ ఒకసారి అడగకుండా ఉండకూడదు అన్నట్టు 70 రియాలు అయితే తీసుకున్నా. ఉండే అక్కడ 100, 150, 200 కూడా ఉండే, కానీ మనకి ఎందుకు అందాము, మనం డైలీ యూజ్ చేసుకోవడానికైతే 70 రియాల్స్ అయితే తీసుకున్నా. 68, 70 కూడా కాదు. మేడం వాళ్ళు కూడా ఆలోచిస్తారు మన కోసం. దేనికోసం అంటే, మార్నింగ్ అయితే మా కఫీల్ అయితే ఫోన్ చేసిండు, కొద్దిగా ముసాదా చేయడానికి రమ్మన్నాడు. నేనైతే స్కూల్ నుంచి అప్పుడే వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వెళ్ళిన, అప్పుడే ఫోన్ చేసిండు. అయితే అట్లానే వెళ్ళిపోయినా నేను, చెప్పుల మీద షూ వేసుకోలేను. బయట ఏమో చల్ల గాలి నడుస్తుంది. మా కఫీల్ అయితే మొత్తం స్వెటర్ అవన్నీ వేసుకొని అయితే ఏటో టూర్కి వెళ్ళారు వాళ్ళు. 5 డేస్ హాలిడేస్ ఉన్నాయి, 4 డేస్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్తో మా కఫీల్ అయితే టూర్కి వెళ్ళిండు. సామాన్ అయితే కారు పైన జమాయించమని చెప్పిండు, అంటే సెట్ చేయమని చెప్పిండు ఒక పెద్ద బ్యాగులో. అయితే నేను ఎక్కిన, అప్పుడు నాకు చూసిండు షూ లేవు. ఆ షూ ఏమైందంటే, నా షూ ఉండే అవి స్మెల్ వస్తున్నాయని పక్కకు పెట్టేసిన, వాడతలేను. అప్పుడప్పుడు వాడతా చలి ఎక్కున్నప్పుడు. ఇప్పుడైతే పక్కకు పెట్టేసిన అని చెప్పిన. అయితే సరే నేను ఇస్తా అని లోపలికి పోయి వెతికొచ్చిండు. కొత్తగా కొనుక్కున్నాడేమో, షూ సైజ్ అడిగిండు. అయితే లేవు అన్నాడు, పోయి వచ్చిండు. నేను చెప్తా మేడం వాళ్ళ పెద్ద అబ్బాయికి చెప్తా అని చెప్పిండు. అయితే సరే నేను కూడా లైట్ తీసుకున్నా, మన అంటాడు అన్నట్టు నేను కూడా లైట్ తీసుకున్నా. అయితే మధ్యాహ్నం నేను మేడంని అయితే పికప్ చేసుకునేకైతే పోయినా 12:30కి. అప్పుడేమో మేడం సోహెల్ కొద్దిగా సైదలియాకి పోదామని, కానీ నేను వెళ్ళిపోయినా. అయితే అక్కడ నుంచి అలారం మాల్కి పోని అని చెప్పింది. అయితే ఆడ పోతే మేడం నీకు నచ్చిన షూ తీసుకపో సోహెల్ అని చెప్పింది. నేను షాక్ అయినా, మేడంకి చెప్పిండేమో బాబా అని అనుకున్నాను. మంచిది. ఇప్పటికైతే ఈ నెలలో నా పైన అయితే 300 రియాలు అయితే ఖర్చు చేశారు. 300 రియాలని 300 పైన ఖర్చు చేశారు. మంచి ఇల్లు ఉంది, అంత మంచి ఉంది ప్రస్తుతానికి. అయితే ఇప్పుడు వచ్చేసిన మేడం ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పికప్ చేసుకోవడానికి. అయితే పికప్ చేసుకుని అయితే వెళ్ళిపోదాం. ఈవినింగ్ రేపటి నుంచి మదర్సాలు లేవు కాబట్టి అందరు డ్రైవర్లు అయితే వస్తారు. నిన్న కూడా వచ్చారు, కానీ ఈరోజు అయితే మంచిగా టైం 12-1 అవుతుంది. టైం పాస్ చేసుకుంటూ కూర్చోనికి. అక్బర్ అన్న రూమ్లోనే ఉంటారు అందరూ. కలుద్దాం అక్బర్ అన్న రూమ్లో ఈవినింగ్. అక్బర్ అన్న పోయినట్టున్నాడు, ఫోన్ లేపుతలేడు. చాయ్ అందరికి టీ అందుకైతే వెళ్దాం, అప్పుడు కలుద్దాం అందరితో. మేడంకి అయితే ఫోన్ చేద్దాం. ఇప్పుడు మేడంకి అయితే ఫోన్ చేసిన, మేడం అయితే 5 minutes అని చెప్పింది. వెయిట్ చేస్తున్నా. ఇది ఇక్కడనే ఉంది గేట్, వెయిట్ చేద్దాం. మనకు కూడా ఏముంది, వెయిట్ చేసిన తర్వాత వెళ్ళి మేడం వాళ్ళ ఈరోజు ఎటన్నా పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే రేపు ఎల్లుండి 4 రోజులు హాలిడే వచ్చింది కదా అని ఎటన్నా పోతారు ఏమో. ప్లాన్ అవుతుంది ఈ నుంచి దమ్మం వెళ్ళడానికి. నేను వెళ్ళాను కూడా తెలియదు, ఎందుకంటే వాళ్ళ అక్క వాళ్ళు చెల్లె వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి పోతారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడనే ఉన్నారు, కానీ ఈ నుంచి అటు పోతారో పోరో కూడా తెలియదు. చూద్దాం, దమ్మం వెళ్తారా మరి ఎటు వెళ్తారా కూడా తెలియదు. మనల్ని అయితే తీసుకపోరు చెప్పలేము. తీసుకపోకుంటేనే మంచిది. తీసుకపోతే ఆడ కొత్త ప్లేస్లో మనకు తెలియదు, రూమ్ ఉండవు. అట్లా రూమ్ ఉంటుంది ఒక డ్రైవర్ ఉన్నాడు వాళ్ళకి కూడా, కానీ కొత్త ప్లేస్ మనం కొద్దిగా టైం పడుతుంది కాబట్టి వెళ్ళామో కూడా తెలియదు.
నాకు తెలిసి తీసుకపోరు, ఒకటే కార్లలో అందరు వెళ్ళిపోతారేమో అనుకుంటున్నాం. మరి నా కోసం ఒక రూమ్ చూడబడుతుంది, వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది కాబట్టి వాళ్ళే వెళ్ళిపోతారు. ఎందుకంటే మేడం వాళ్ళ సిస్టర్ వాళ్ళు ఇద్దరు కార్ డ్రైవింగ్ చేస్తారు, సిస్టర్ చేస్తుంది, వాళ్ళ అమ్మాయి చేస్తుంది. కాబట్టి ఒక డ్రైవర్ 3 కార్లు, వాళ్ళకి 4 కార్లు ఉన్నాయి, 3 కార్లలో వాళ్ళు వెళ్ళిపోతారు అన్నట్టు. మనకు సెట్ ఉంటుంది. ఇక్కడ మనం ఫ్రీ చేయడం ఎవరు ఉండరు కాబట్టి. ఒకవేళ పోకుంటే మాత్రం ఇస్తారా అటు ఇటు వెళ్తుంటారు. మనం కూడా వాళ్ళతోటి వాళ్ళ వెనక వెళ్ళాలి. ఇక చూద్దాం ఎటు పోతారో, దమ్మం పోతారా లేకుంటే ఏమన్నా ఇక్కడ పార్టీకి ప్లాన్ చేసుకుంటారా అనేది చూద్దాం. వెయిట్ చేద్దాం. మేడం 5 నిమిషాలు అన్నది అయిపోయింది, 5 నిమిషాలు వెయిట్ చేద్దాం మనం కూడా. వెల్కమ్ బ్యాక్ గాయత్. నేను చెప్పాను కదా ఇందాక, మేడం ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ అంటే ఏంటంటే ఇవైతే తీసుకోమని నేనే చూస్ చేసుకున్నా. ఇవైతే నచ్చినాయి నాకు. మేడం వెళ్ళి నీకు నచ్చినవి తీసుకొని చెప్తే ఇవైతే తీసుకున్నా. అనుకోలే మేడం కొనిస్తుంది అనుకొని, ఇంట్లో ఇస్తారనుకున్నా, కొత్త ఇస్తారని అస్సలు అనుకోలే, ఎక్స్పెక్ట్ చేయలేను. సర్ప్రైజ్ అయితే ఇచ్చింది, పర్లేదు మంచిగా ఉన్నాయి. కాకపోతే నేను తొందరలో అనుకుంటున్నా 42 సైజ్ తీసుకోబోయేది 43 తీసుకున్నా, కొద్దిగా పెద్దగా అయినట్టు పెడుతున్నాయి. ఏం కాదు, సరే చూద్దాం. ఇప్పుడైతే తీసుకున్నాం, ఏం చేయలేం. వేసుకున్నా కూడా ఒకవేళ వేసుకోకుంటే మేడం దగ్గర నుంచి 10 రోజు తీసుకపోయి చేంజ్ చేసుకుని వస్తుండే. ఇదే సైజు, ఒక సైజ్ చిన్నది, పర్లేదు. ఇప్పుడైతే మనం డైలీ యూస్కి అయితే చేసుకోవచ్చు, పర్లేదు. సరే మరి ఇప్పుడైతే మేడం అయితే ఎక్కించుకొని వచ్చేసిన, డ్రాప్ చేసిన ఇంటి దగ్గర. ఇప్పుడు కాల్ వస్తుంది, ఎప్పుడు ఎటు వెళ్తారో తెలియదు. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తుందా, మరి అటు నుంచి ఎటైనా రేపటి నుంచి హాలిడేస్ కాబట్టి తిరగడానికి వెళ్తారో తెలియదు. చూద్దాం, మనం కూడా వెయిట్ చేద్దాం. మనం కూడా రెడీ అవుతున్నాం. ఎటు వెళ్ళినా వెళ్ళాల్సిందే, తప్పదు. బాయ్, మళ్ళీ కలుద్దాం. హోటల్లో అయితే ఛాయ్ తాగేసి వచ్చినాం. అక్బర్ అన్న అయితే సమోసా తీసుకుని వచ్చిండు ఎక్స్ట్రా. నేను మా కఫిల్ వాళ్ళ అబ్బాయి ఫోన్ వస్తే మాట్లాడుతున్నా, ఎక్స్ట్రా సమోసా తీసుకొచ్చిండు. మేము యూపీలో ఇట్లా తింటాం, సమోసా తిందాం రా అని పిలిచిండు. ఉప్పు, పచ్చిమిర్చి, సమోసా కట్ చేసి అయితే పెట్టిండు. తిందాం మనం కూడా, ఎప్పుడు ఇట్లా తినలేదు. సమోసాల ఉప్పు అందులో ఉంటాయి మొత్తం అని. నేను ఇట్లా ఫస్ట్ టైం తింటున్నా, ఉప్పు అంటించుకొని. वो हमारे ना मिला के रखते हैं, वाइट नमक में काला नमक और हल्की सी लाल मिर्ची और हरी मिर्च देंगे, समोसा देंगे। ऐसे खाना वैसे खाओ, चटनी से खाना चटनी से खाओ. మంచిగా అవుతుంది, పర్లేదు. ఉప్పు కొద్దిగా మనకు మీదకి ఉప్పు తినే అలవాట్లేదు కాబట్టి దాని మీద జామకాయల మీద మామిడికాయల మీద వెళ్ళకొని తినే అలవాటు మనకు. ఇట్లా ఫస్ట్ టైం తింటున్న సమోసాల ఉప్పు అంటించుకొని మంచిగా వస్తుంది, పర్లేదు. అక్బర్ అయితే పప్పు వండుదాం అంటున్నాడు. చికెన్లు మటన్లు బాగా అయిపోయినాయి, పప్పు వండుకుందామని అయితే ఉల్లిగడ్డ టమాటాలు తీసిండు. ఈరోజు కూడా ఈయన, రేపైతే మనకు ఇప్పుడు డ్యూటీ లేదు. మేడం వాళ్ళు ఎటో పోతున్నారు, వస్తే రావచ్చు, లేకుంటే లేదు. నాకు తెలిసి వాళ్ళ అమ్మ వాళ్ళ పెద్ద కారు ఉంటుంది, అందులో పోతుర్రేమో అనుకుంటున్నాను నేనైతే. అలా పోతే మనకు కూడా రెస్ట్ ఉంటుంది, దిగాని చేయొచ్చు. అక్బర్ అన్న రూమ్లో అయితే తినేసినాం, పప్పు వండుకున్నాం ఇక్కడ. ఎందుకంటే నిన్న మటన్ ముక్కల కూర అవన్నీ తిన్నాం, బాగా అయిపోయింది. పప్పు అయితే వండుకున్నాం, తిన్నాం. ఎప్పుడైతే పోతున్నాం వాకింగ్కి, అన్నకి డ్యూటీ కలిగిన ఉండే బాగా. నాకైతే డ్యూటీ లేదు. మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ డ్రైవర్తో అయితే వాళ్ళు వెళ్ళిర్రు, డ్యూటీ నాకు రాలేదు. వాళ్ళు ఏంటో తిరగడానికి పోయిర్రు. మనకు మంచిగా ఉంది, అతను తీసుకుపోయింది అందరినీ పెద్ద కార్లో, జిఎంసీలో. అయితే మన చిన్న కారు కాబట్టి అందులో పట్టారు ఎట్లయినా అని మనకు చెప్పలేరు. వీడియోని ఇక్కడనే ఏం చేద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొద్దిగా సపోర్ట్ చేయండి మనకు కూడా. బాయ్, అల్లా హాఫీజ్, గుడ్ నైట్, జై హింద్.